చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల గుండమతుల సర్వాధికారిని స్తోత్రములు తండ్రి. ఇంతవరకు పాటల్లో మీరు సహాయం చేశారు, నీ స్తోత్రములు. సంఘంగా మరి జూమ్లో పాల్గొంటుండగా ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నాం. కీర్తన 1వ అధ్యాయం ధ్యానంలో మాతో మీరు మాట్లాడి మా అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారాన్ని, ఆత్మ ఉజ్జీవాన్ని మీరు కలుగజేసి మహిమ పొందమని ఇష్టానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమెన్. కీర్తనలు 1వ అధ్యాయం మనకి బావుగా తెలిసిన కీర్తన ఇది. దీని గురించి చిన్నప్పటి నుంచి కూడా మన సండే స్కూల్లో మరి కంఠస్థం చేయబడిన కీర్తనగా ఈ కీర్తనకు పేరు. అదే సమయంలో చాలా విశేషమైన కీర్తన ఈ కీర్తన. 150 కీర్తనల యొక్క సంపూర్ణమైన సారాంశము మొదటి కీర్తనలో ఉందంటే నమ్మాలి మనం. కారణం, ఈ మొదటి కీర్తన దుష్టులు అనే పదంతో ప్రారంభించాడు. ఇంగ్లీష్లో చూసినట్టయితే బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ దట్ వాకెత్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ది అన్గాడ్లీ. అంటే దుష్టుల మార్గమును ఎవరైతే నడవరో వాళ్ళు ఆశీర్వదించబడతారు అనే ఒక లేదా వాళ్ళు ధన్యులు అనే పదాన్ని ఉపయోగించాడు. అంటే ఇంగ్లీష్లో చూసినప్పుడు బ్లెస్డ్ అనే వర్డ్ ఫస్ట్ వచ్చింది, కానీ తెలుగులో దుష్టులు అనే పదం మొదట్లో వచ్చింది. సరే, మనం తెలుగు బైబిల్ ధ్యానం చేస్తున్నాం కనుక దుష్టులు అనే పదంతో ప్రారంభించడానికి ఈ కీర్తన యొక్క విశేషం ఏంటంటే, దుష్టులు మరియు నీతిమంతులు అనే 2 గుంపులను ఈ అధ్యాయంలో పరిచయం చేయడం మనం గమనిస్తున్నాం. ప్రతి కీర్తనను కూడా దావీదు జీవితంలో శ్రమలకు ఆధారం చేసుకొని రాయబడిన విశేషమైన అనేకమైన కీర్తనలో ప్రతి కీర్తన కూడా దుష్టులు అలాగే నీతిమంతులు ఈ 2 గుంపు ప్రతి అధ్యాయంలో కూడా ఉంది. ప్రతి అధ్యాయంలో దుష్టుల గుంపు ఉన్నది, ప్రతి అధ్యాయంలో నీతిమంతుల గుంపు కూడా ఉంది. కనుక ఆశ్చర్యం ఏమీ లేదు. 150 కీర్తనల యొక్క సారాంశం మొదటి అధ్యాయంలో ఉంది అంటే మనం నమ్మాలి. కారణం ఏంటంటే, మానవ జీవితంలో దుష్టులు ఉన్నారు. అలాంటి మనుషుల నడుమున లేదా దుష్టుల యొక్క మార్గంలో మనము లేదా దుష్ట లోకంలో మనం జీవించినంత కాలము కూడా ప్రభువుని నమ్మిన వారమైన మనము నీతిమంతుల మార్గములో మనం ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంది ఈ కీర్తన. మొదటి వచనం దుష్టుల మార్గమును గురించి, ఆఖరి వచనం నీతిమంతుల మార్గమును గురించి ముగించడం అనేది మనం గమనిస్తాం. నిజానికి దుష్టుల మార్గము, నీతిమంతుల మార్గము గురించి మాట్లాడినా కూడా ఈ అధ్యాయం కూడా ఒక స్తుతి కీర్తనగా మనం అర్థం చేసుకోవాలి. దావీదు లేదా కీర్తనకారుడు దేని విషయంలో స్తుతిస్తున్నాడు అన్నప్పుడు, దుష్టుల మార్గము నుంచి తను విడిపించి నీతిమంతుల మార్గములో ప్రభు మనల్ని ప్రవేశపెట్టినందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. అందుకనే కృతజ్ఞత స్తుతి కీర్తనలో ఈ కీర్తన ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదే సమయంలో దుష్టులు అలాగే నీతిమంతులు అనే 2 గుంపుల గురించి మాట్లాడుతూ వచ్చాడు. కీర్తనలు 150 కీర్తనలు చదివిన వాళ్ళు అంటే ప్రతి కీర్తనను మొదటి కీర్తనలు జోడిస్తే పూర్తి సారాంశముగా ఈ కీర్తన మనం గమనించవచ్చు. ఈ కీర్తనలో నీతిమంతుల మార్గములో నడిచేవారికి కలిగిన దీవెనల గురించి రాశాడు. దుష్టుల మార్గములో నడిచేవారి యొక్క శాపాల గురించి కూడా రాశాడు. వాళ్ళకి కలిగే హానిని గురించి కూడా ఈ కీర్తనలో రాశాడు. తర్వాత నీతిమంతుల యొక్క మార్గము లేదా వారి యొక్క పని ఎలా ఉండాలో రాశాడు. అలాగే నీతిమంతుల యొక్క పని ఎలా ఉండాలో రాశాడు. దుష్టులు ఎలాంటి వారో రాశాడు, నీతిమంతులు ఎలాంటి వారమో రాశాడు. కనుక మనం చేసే ప్రతి పని కూడా నీతి మార్గంలో ఉంటే దేవుని దీవెనలు పొందుతామని చెప్పడము, దుష్టుల మార్గంలో మనం ఉంటే మనము వారి వలె నశించిపోతామనే విషయాన్ని తెలియజేయటము ఈ కీర్తనలో ప్రత్యేకతను మనం చాటుతూ ఉంది. అంతేకాదు మొదటి కీర్తన మనకు నేర్పించే అనేకమైన విషయాల్లో మరో విషయం ఏంటంటే, సొంత ఆలోచన ప్రకారం కాదు కానీ దేవుని ఇష్ట ప్రకారంగా నడవడం అనేది ఈ మొదటి కీర్తన మనం నేర్పించే కీర్తన. అంతేకాదు
దేవుని ఆలోచన ప్రకారం నడిచేవాడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే వివేచన కలిగి ఉంటాడు అనే భావన కూడా ఈ మొదటి కీర్తన మనలో చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు మనలో అది 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 క్రియేట్ చేస్తూ ఉంటుంది. తర్వాత నిజ ఆరాధికుడు చేయకూడని పనులు మొదటి కీర్తనలో ఉంది. నిజ ఆరాధికులు చేయవలసిన పనులు, జీవించవలసిన జీవితము ఈ మొదటి కీర్తనలో ఉంది. కనుక ఈ మొదటి కీర్తన మనకి చాలా ఉపయోగపడే కీర్తన. ఈ మొదటి కీర్తన మనకు అనేకమైన పాఠాలు, జీవిత సత్యాలు నేర్పించే కీర్తన ఈ కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, నడువక నిలువక కూర్చుండక, మానవుని యొక్క ప్రతి కదలికను గురించి రాసిన మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమని రాశాడు? ఎక్కడ నడవకూడదో రాశాడు. ఏమి రాశాడు? ఎక్కడ నిలవకూడదో రాశాడు. ఏమి రాశాడు? ఎక్కడ కూర్చుండకూడదో రాశాడు. కనుక మన యొక్క నడవడిక ప్రభువు తెలుసు. అందుకనే నిజ ఆరాధికుడు నడవలసిన మార్గాన్ని, నడవకూడని మార్గము, నిజ ఆరాధికుడు నిలువకూడని స్థలము, నిలువవలసిన స్థలము, నిజ ఆరాధికుడు కూర్చుండకూడని స్థలము, కూర్చుండగలిగే స్థలము అని ప్రతి విషయాన్ని కూడా ఇందులో చాలా తేటగా రాశాడు. కనుక మన నడవిక, మనము నిలిచే పరిస్థితులు, మనము కూర్చుండే స్థలం గురించి కూడా ఈ కీర్తనలో చాలా స్పష్టంగా రాశాడు. అందుకని మానవుని యొక్క ప్రతి క్రియ లేదా నిజ ఆరాధకుని యొక్క ప్రతి క్రియ, ప్రతి మాట మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి, ఆలోచన చేయాలి. మనం ప్రతి ఆదివారం కూడా బల్ల విరిచే ముందు తాను పరీక్షించుకొని తీసుకోమన్నాడు. ఎందుకు తీసుకోమన్నాడు? నీ నడక ఎలా ఉందో పరీక్షించుకో, నువ్వు నిలిచే ప్రదేశాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకో, మీరు కూర్చున్న చోటులు ఎలా ఉన్నాయో పరీక్షించుకో. అంటే నీ మాటలు, నీ చేష్టలు ప్రతిదీ కూడా మనం పరీక్షించుకొని యోగ్యమైన వారముగా ప్రభు యొక్క శరీరక్తములో చేయవేయాలి. మాట జారడం చాలా ఈజీ, కానీ ఆ మాట నిలబెట్టుకోవడం తర్వాత చాలా కష్టం. కనుక మన జీవితంలో మనం నిలిచే ప్రదేశాలు అది పాపమైనప్పుడు దాని నుంచి మనం తప్పించుకోగలిగే మార్గాలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. మనం కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన పౌరుషాన్ని కలిగి ఉంటాం. ఆత్మ సంబంధమైన పౌరుషాలు ఉన్నాయి. నేనే బాగా తెలుసు, నాకే వాక్యం బాగా తెలుసు అనే పౌరుషం. ఈ రీసెంట్గా ఇక్కడ నేను వాక్యం చెప్తా ఉంటూ ఒక మాట ఏమన్నానంటే, మీ పౌరుషాన్ని పాపమును తొలగించుట కొరకు ఉపయోగించండి. అది ఆశీర్వాదం. ఏది ఆశీర్వాదం? మన పౌరుషం, నాకు వాక్యం బాగా తెలుసు అనే పౌరుషము ఎక్కడ యూజ్ చేయాలనంటే పాపమును తొలగించు విషయాల్లో మనం యూజ్ చేయాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దనంటే నాకు అంతా బాగా తెలుసు, నేను వాళ్ళతో నడిచినా నాకు పర్వాలేదు అనే ఆలోచన కన్నా వారి నుంచి నేను పారిపోవాలి, ఆ దుష్టుల మార్గం నేను ఉండకూడదు, వారు నడిచే నడవడికలో నేను ఉండకూడదు, వాళ్ళు కూర్చునే స్థలంలో నేను ఉండకూడదు అనే ఆత్మ సంబంధమైన పౌరుషాన్ని మనం అక్కడ యూజ్ చేయాలి, అక్కడ మనం ప్రయోగించాలి, అక్కడ మనం యూజ్ చేసుకోవాలి. అందుకని ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, అపహాసకులు కూర్చున్న చోటను నిలవకూడదు. ఎందుకనంటే మనము దుష్టుల యొక్క ఆలోచన, నడవడిక, వారి యొక్క కూర్చునే స్థలాలు అది పాప మార్గం అని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దుష్టుల ఆలోచనల్లో వారి హృదయములో వారి యొక్క హృదయంలో దేవుడు ఉండడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వారి మార్గములో దేవుని చిత్తము కాదు అని మనం అర్థం చేసుకోవాలి. దుష్టుల యొక్క మార్గములో, దుష్టుల యొక్క సహవాసములో దేవుని సన్నిధి ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. 42:5 అంటాడు, దేవుని ఆలోచనలు చాలా గంభీరమైన అంటాడు. కీర్తన 42:5 92:5, యెషయా గ్రంథం 55:8-9 దేవుని ఆలోచనలు అతి గంభీరమైనవి. దేవుని ఆలోచనలకు మనం అడ్డుపడతామనండి, అడ్డుపడలేం. అందుకని దేవుని ఆలోచనలు గంభీరం కనుక దేవుని ఆలోచన ప్రకారంగా మనం నడుచుకోవడం అనేది చాలా సత్యం.
ఈనాటికి కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్త ప్రకారం నడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గనుక దేవుని ఆలోచనలు ఎరిగి ఆయన ఆలోచన ప్రకారం నడిచేవారు ఎంతమంది ఉన్నారు? గనుక మన జీవితంలో మనం దేవుని ఆలోచనలు ఎరిగి నడిచేవారంగా ఉండాలి. ఆ గంభీరమైన దేవుని ఆలోచనల వైపు మనం ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క దుష్టుల ఆలోచన అనేది మనకి మంచిది కాదు అని మనం అర్థం చేసుకోవాలి. 37 కీర్తన 12 అన్నాడు, భక్తిహీనుల ఆలోచన దురాలోచనలు అన్నాడు. భక్తిహీనుల యొక్క ఆలోచన ఎలాంటిది అన్నాడు? దురాలోచనమైనవి అని చూస్తున్నాం. వారి ఆలోచనలో దురాలోచనలు ఉన్నది, దురాశ ఉన్నది, దుష్టత్వం ఉన్నది, పాపమే దాగి ఉన్నది. కనుక భక్తిహీనతగా కలిగి కాదు. కానీ అలా అయితే అర్థం చేసుకోవాల్సింది దుష్టుడు భక్తిహీనుడని. కనుక భక్తి కలిగిన వాడు ఎలా ఉండాలి? ఇప్పుడు నీతిమంతుడిగా ఉండాలి. కనుక మన భక్తిలో దుష్టత్వం లేకుండా చూసుకోండి. మన భక్తిలో దేవుని యొక్క ఆలోచన ఉందో లేదో చూడండి. దేవుని చిత్తాన్ని ఎరిగి నడుస్తున్నామో లేదో ఆలోచన చేయండి. ఇలాంటి 2025 సంవత్సరం కానీ ప్రభు ఇంకా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సజీవమైన వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాలాలు అంతరించిపోతూ ఉన్నాయి. ఓ పక్క భూకంపాలు, ఓ పక్క సునామీలు, ఓ పక్క యుద్ధాలు, ఓ పక్క ఫైనాన్షియల్ కంట్రీ యొక్క అంటే దేశాల యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా విచ్ఛిన్నమవుతున్న పరిస్థితులు. ఎక్కడికి పోతా ఉన్నాం? కనుక ప్రభు రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు రాకడ సూచనలు జరుగుతాయని మనం అర్థం చేసుకోవాలి. భక్తిహీనత కలిగిన ఆలోచనలు మనకు అవసరం లేదు. కలుద్దాం, కలిసి నడుద్దాం, కలిసి ప్రభువుని గణపరుద్దాం, కలిసి దేవుని మహిమ కొరకు నిలుద్దాం, కలిసి సువార్త చేద్దాం, కలిసి ప్రభు పనిలో మనం నిలుద్దాం. సాధించేదేం లేదు ఈ లోకంలో, కానీ మనం సాధించగలిగేది ఒకటే, ప్రభు వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో చేర్చబడటం. అదే గురిగా పెట్టుకొని మనం అడుగుదాం. దుష్టుల ఆలోచన ఎంతవరకు అని అంటే వారి నరకం వరకు, వారి నశించిపోయే ఆలోచనలే తప్ప ఆ భక్తిహీనత కలిగినవి లేదా దుష్టత్వము కలిగిన ఆలోచనలు మనకు అవసరం లేదు. ఎందుకంటే 28వ కీర్తన 3వ వచనం అన్నాడు, 28వ కీర్తన 3వ వచనం అన్నాడు, దుష్ట ఆలోచన హృదయములో ఉండకూడదు అని రాశాడు. దుష్టుల ఆలోచన హృదయంలో ఉండకూడదు అని రాశాడు. కనుక దుష్టత్వము కలిగిన ఆలోచన మన హృదయంలో ఉండకూడదు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం అన్నాడు, దుష్టులు కీడుని గురించి మాట్లాడతారని రాశాడు. దుష్టులు దేని గురించి మాట్లాడతారు? కీడుని గురించి మాట్లాడతారు. ఎవరికి అపకారం చేద్దామనో, ఎవరికి కీడు చేద్దామనో, లేకపోతే ఎవరికి మనం బాధ పెట్టచ్చో, ఎవరిని మనము మానసికంగా కృంగదీయచ్చో, ఇవన్నీ కూడా దుష్టుని యొక్క ఆలోచనలు. ఇవన్నీ కూడా ఏంటది? దుష్టుని యొక్క ఆలోచనలు. కనుక మన జీవితాల్లో మనము దేవునికి లోబడే వారంగా మనం ఉండాలి. దుష్టత్వము కలిగిన హృదయము మన హృదయాల్లో ఉండకూడదు. దుష్టత్వము కలిగిన ఆలోచనలు ఉండకూడదు. దుష్టత్వము కలిగిన కీడు మన జీవితంలో మనం మాట్లాడకూడదు, అవి ఉండకూడదు. కనుక మన జీవితాల్లో దుష్టత్వము లేకయే మనం జీవించాలి. దుష్టత్వము లేకయే మనం జీవించాలి. 2వ వచనం అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని రాశాడు. కనుక దుష్టత్వములో నేను నడవకూడదు, పాపుల మార్గంలో నేను నిలవకూడదు, అపహాసకులు కూర్చున్న చోట నేను కూర్చుండకూడదు అని అనుకుంటే యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించు, దాని యందు ఆనందించు, అలా అయితే నువ్వు ధన్యుడవు కదా. కనుక ఏది ప్రాముఖ్యము? ఆయన ధర్మశాస్త్రం మనకు ప్రాముఖ్యం. ఏది ప్రాముఖ్యము? ఆయనలో ఆనందించటం మన ప్రాముఖ్యము. ఏది మన ప్రాముఖ్యము? దివారాత్రములు దేవుని వాక్యం వినటం మనకి అది ధన్యత అని రాశాడు. ప్రతిరోజు ఆల్మోస్ట్ కరోనా టైం నుంచి ఇవాళ వరకు కూడా మన సంఘం ప్రత్యేకంగా ప్రతిరోజు మనం జూమ్ అవలంబిస్తాం. ఎన్ని వర్తమానాలు విన్నాం చెప్పండి? ఎన్ని వర్తమానాలు విన్నాం? ఎన్ని వేల వర్తమానాలు విన్నాం? ఇప్పటికీ ఎన్ని వందల వర్తమానాలు విన్నాం? మనం రక్షించబడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇంకెన్ని వర్తమానాలు విన్నాం? కౌంట్ చేసుకోండి, ఒకసారి కౌంట్ చేసుకోండి.
ఎన్నిసార్లు మనం కౌంట్ చేసుకున్నా మన ఆలోచన చేయగలిగే ఒకే ఒక ఆలోచన ఏంటంటే, దేవుని ధర్మశాస్త్రం ముందు ఆనందించగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని ఆనందముతో ఇది నా కొరకే అని స్వీకరించగలుగుతున్నామా? ప్రభువు మనకు నేర్పించే పాఠాన్ని మనము ఆనందముతో స్వీకరించగలుగుతున్నామా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు అని చెప్పాడు. అంటే ఆ ధర్మశాస్త్రపు లేదా దేవుని యొక్క వాక్యము వినిపించబడుతున్న ప్రతిసారి వాక్యాన్ని అది నా కొరకే అని స్వీకరించి ఆనందముతో దాన్ని ధ్యానించగలుగుతున్నామా? స్వీకరించగలుగుతున్నామా? దాన్ని అవలంబించగలుగుతున్నామా? వాక్య ప్రకారమైన జీవితాలు కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, విన్న వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. వాక్య ప్రకారమైన జీవితాలు అనుగ్రహించండి. యాకోబు పత్రిక 1:16-17 వచనాలు బాగానే ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ ఇన్ని సంవత్సరాల వాక్యపు జీవితంలో దేవుని వాక్యమందు ఆనందించగలుగుతున్నామా? దేవుని వాక్యమందు ఆనందించేవాడు వాడి చెరసాలలో ఉన్నా కూడా ఆనందిస్తాడు. పౌలు అదే నేర్పిస్తున్నాడు పాఠం మనకి. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్నా ఆనందించుడి అని చెప్తున్నాడు. ఎక్కడి నుండి చెప్తున్నాడు? చెరసాలలో. ఎలాంటి పరిస్థితుల్లో? దెబ్బలు తిన్న పరిస్థితుల్లో. ఎలాంటి పరిస్థితుల్లో? చెరసాలలో ఉండి చావు బ్రతుకుల మధ్య ఫిలిప్పీ రాసిన సంఘానికి ఆయన తేటగా తెలియజేశాడు. ఏమనంటే, ఆనందించుడి, మరలా చెప్తున్నావు ఆనందించుడి అన్నాడు. నువ్వు దేవుని వాక్యం ముందు ఆనందించేవాడు అయితే కష్టములో కూడా ఆనందిస్తావు, ప్రతి పరిస్థితుల్లో ఆనందిస్తావు. దేవుని వాక్యం వినిపించబడుతున్న ప్రతిసారి నా కొరకైనా ఆనందిస్తావు. దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు. ఇన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని మనం వినే ప్రతిసారి ఎన్నిసార్లు ఆనందించగలుగుతున్నావు? ఎన్నిసార్లు దాన్ని ధ్యానం చేయగలుగుతున్నావు? ఇది నా కొరకని ఎన్నిసార్లు దాన్ని స్వీకరించి ఆ వాక్యములోని ధన్యతను మనము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఎంతమంది దాన్ని అనుభవించగలుగుతున్నారు? ఆ ధ్యానమును ఎంతవరకు మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం? ఆలోచన చేయండి. దేవుని వాక్యం ముందు ఆనందించగలుగుతున్నామా? ఆయన వాక్యమే మనం బ్రతికిస్తుంది. మంచి పాటలు పాడుతూ ఉంటాం మనం. నీ స్వరము నాకు వినిపించు ప్రభు అని, ఉదయమునే లేచి నేను ధ్యానిస్తానని ఎన్నో పాటలు పాడుతూ ఉంటాం. నీ వాక్యమే నన్ను బ్రతికించునని పాటలు పాడుతూ ఉంటాం. అన్ని పాటలు పాడుతున్నాం సరే, కానీ ఆ యొక్క వాక్యమునందు, ఆ యొక్క ధర్మశాస్త్రమందు, ఆ యొక్క దేవుని యొక్క తలంపుల యందు, ఆ ధ్యానములో మనం నిజంగా ఆనందించగలుగుతున్నామా? దివారాత్రములు దాన్ని ధ్యానం చేయగలుగుతున్నామా? ఆ ధన్యతను మనం స్వీకరించగలుగుతున్నామా? ఇవాటికి వాక్యం సత్యం ఒకటే, ఏంటంటే చెప్పే ప్రతి వాక్యం నాకు అని స్వీకరించేవాడు ధన్యుడు. సాధించేదేం లేదు. ఎందుకనంటే మరణం చాలా దగ్గరగా ఉంది మనుషులకు, చాలా దగ్గరగా ఉంది. ఈరోజు సంఘాల్లో హింసలు చూస్తూ ఉన్నాం. యూట్యూబ్ వచ్చింది, ఫేస్బుక్లో వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక వీడియో షేర్ చేస్తూ ఉన్నారు. మనిషిని ఎంత విచ్చలవిడిగా చంపుకుంటున్నారో చూసారా మీరు? చాలా విచ్చలవిడిగా. అంటే ఇక చంపడానికి ధైర్యం కావాలి అనే పరిస్థితి నుంచి చంపేద్దాం, దానికి పెద్ద ధైర్యం కావాలేటి అనే ఆలోచనలోకి వెళ్ళిపోయాడు మానవుడు. చాలా నరకడం అంటే నేర్చుకున్నారు. ఏమని చెప్పాలి? కొన్ని వీడియోలు చూస్తే చాలా బాధాకరం. క్రైస్తవులు హింసిస్తూ ఉన్నారు, సంఘాల్లోకి చొరబడి మరీ హింసిస్తూ ఉన్నారు. కొట్టడానికి వెనుకంజ చేయట్లేదు, చేయి లేపడానికి వెనుకంజ చేయట్లేదు. నిజం చెప్తున్నా, మనము ప్రభు రాకడలో ఉన్నాం. ఏం సాధిస్తాం చెప్పండి ఈ లోకంలో? ఆయన వాక్యమును ఆనందించగలుగుతామా? నేర్చుకోగలుగుతున్నామా? 3వ వచనం అన్నాడు, అతడు నీటి కాలువలు ఎరును నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలే నుండును అని చెప్పాడు. అతడు చేయనిదంతయు సఫలమగును. ఎప్పుడు సఫలమవుతాయి? అఫ్కోర్స్ మానవులుగా జీవిస్తూ ఉన్నాం, ఈ లోకంలో జీవించినంత కాలం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఏదో
మన జీవితాలు సక్సెస్ఫుల్గా సఫలీకృతంగా సాగిపోవాలని ఆశపడుతూ ఉన్నాం. కానీ నీ సఫలమైన నీ జీవితానికి కావాల్సింది ఏంటంటే నీవు నీటి కాలువల ఎరను నాటబడాలి, ఫలమిచ్చే చెట్టు వలె ఎదగాలి. అప్పుడు నీవు చేయనిదంతయు ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకనే దేవునిలో నీవు నాటబడాలి, సంఘములో నీవు నాటబడాలి. సంఘాన్ని అందుకే ఇచ్చాడు దేవుడు. యెరూషలేములోనే మీరు ఆశీర్వదించబడదు అన్నారు కదా. కనుక దేవుని సంఘములో మనకు ఆశీర్వాదం ఉన్నది, కనుక మన యొక్క వేరు ఎక్కడ ఉండాలంటే నీటి కాలువల ఎరలో ఉండాలన్నాడు. అంటే మన యొక్క చెట్టు ఎదుగుట కొరకు వాక్యం అనే నీరు అందగలిగే ప్రదేశాల్లో మనం ఉండాలి. అదే సంఘం, అదే దేవుని సన్నిధి, అదే దేవుని సహవాసం. కనుక నీటి కాలువల ఎరలో ఉన్నట్లుగా మనము కూడా మన జీవితాలను సంఘములో మన యొక్క వేరులు ఉండాలి. ఏమండి, దేవునిలో మన యొక్క వేరులు ఉండాలి. అప్పుడే ఆ చెట్టు నుంచి వచ్చే ప్రతి ఫలము కూడా ఆ వేరుని ఎంజాయ్ చేస్తుంది. మన పిల్లలు, మన తరాలు, మనకు భవిష్యత్ తరాలు కూడా దేవునిలో ఆనందించాలంటే నీ వేరు ప్రభువులో ఆనందిస్తుందో లేదో ఆలోచన చేయి. అప్పుడు నీ పిల్లలు ఆనందిస్తారు దేవుని వాక్యాన్ని బట్టి. నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా ఉంచుకుంటే మన పిల్లలు కూడా అరే మమ్మీ డాడీ దేవుని వాక్యం చదువుకు ఎంత ఆనందంగా ఉన్నారు, అయితే నేను కూడా చదువుకుంటా అనే ఆలోచన ఉండాలి. అనే ఆలోచన వారిలోనే స్వహాగా పుట్టాలి. అందుకని మనము దేవునిలో ఆనందిస్తున్నామో లేదో ఆలోచన చేయండి. మన యొక్క వేరు దేవుని మందిరములో, దేవుని వాక్యములో, దేవునిలో ఉందో లేదో ఆలోచన చేయండి. అప్పుడు మనం చేసేదంతా కూడా సఫలమవుతాయి. 4వ వచనం, దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే నొందురు. కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను నీతిమంతుల సభలో నీతిమంతుల సభలో పాపులను నిలువరు అని రాశాడు. పాపులు ఎక్కడ నీతిమంతులు ఎక్కడ నిలవరు అన్నాడు? పాపుల సభలో ఉండరని చెప్పాడు. ఇదే మనల్ని నియంత్రించుకొని బ్రతికే బ్రతుకు. నీతిమంతులుగా మనం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే పాపం విషయంలో మనల్ని నియంత్రించుకుందాం, అవహేళన చేసే విషయంలో నియంత్రించుకుందాం, దుష్టుల ఆలోచనల విషయంలో నియంత్రించుకుందాం, వారి నడకల విషయంలో నియంత్రించుకుందాం, పాపం విషయంలో నియంత్రించుకుందాం, కాని చోట్ల లేదా కాని పడకల విషయంలో నియంత్రించుకుందాం. మనం నియంత్రించుకొని బ్రతుకుదాం. పాపం అంటే చేయకుండా ఉండడం అంటే నేను నియంత్రించుకొని బ్రతకడమే. ఈరోజు పాపం చాలా మన దగ్గరికి వచ్చేస్తుంది. సరే, 6వ వచనం, టైం లేదు కనుక, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనముకు నడుపును. ఇంతకంటే వార్నింగ్ ఏం కావాలి చెప్పండి మనకి? నువ్వు నీతిమంతులుగా ఉంటే దేవుడు ఎరిగే బ్రతుకులో ఉంటావు. నువ్వు దుష్ట మార్గంలో ఉంటే నాశనానికి పోతావు. నేను ఈ గత వారం అంతా పాడుకున్న ఒకే పాట ఏంటంటే ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివని. అంటే ఆయన శోధిస్తే తప్ప మనం ఎరగడాడు. గనుక కష్టాలు కన్నీళ్ళు ఏంటి? ప్రభు మనల్ని ఎరిగే పరిస్థితులు, నువ్వు ఎలాంటి వాడు ప్రభువు తెలుసు. నీ కష్టంలో నువ్వు ఎలా బ్రతకలో ప్రభువు తెలుసు. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. ఆయన శోధిస్తున్నాడు కనుక మనం ఎరగలుగుతున్నాడు. కనుక ప్రతి కష్టంలో మనం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నిన్ను ఏడిపించట్లేదు, నిన్ను ఎరుగుతున్నాడు. నువ్వు ఆయన వైపు తిరుగుతావో లేవో, ఆయనకు ప్రార్థన చేస్తావో లేవో, దేవుని విషయంలో నీ ఆలోచన ఎలా ఉందో, కష్టంలో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతకగలుగుతున్నావో లేదో, ప్రతి పరిస్థితుల్లో దేవుని యందు ఆనందిస్తూ బ్రతకగలుగుతున్నావో లేదో, నిన్ను శోధిస్తున్నాడు కనుక ఆయన నిన్ను ఎరుగుతున్నాడు. కనుకనే మనలను దేవుడు ఎరిగే పరిస్థితిలో మనం ఉండాలి. దేవుడు మనము ఎరిగే పరిస్థితిలో మనం ఉండాలి. అందుకని కీర్తన 1వ అధ్యాయం మనందరికీ కూడా చాలా బలమైన కీర్తనగా ప్రభు అనుగ్రహించాడు. ధ్యానం చేయండి, ఆలోచన చేయండి. ఈ లోకంలో సాధించేదేం లేదు. అందరం నశించిపోతాం ఒక దినాన. ప్రభు రాకడొస్తే ఎత్తుకొని పోతారు ప్రభు మనల్ని ఈజీగానే. కానీ ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా నీటి కాలువన ఎరను నాటబడిన వారమై, సంఘములో నాటబడిన వారమై, వాక్యములో నాటబడిన వారమై, దేవునిలో నాటబడిన వారమై,
కనుక దేవుని సేవకుల విషయంలో మనము నాటబడిన వారమే. కలిసి మనం పని చేయాలి, కలిసి మనం ప్రభులో ముందుకు సాగిపోవాలి. ప్రభు ఈ తలంపులు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎంత టైం ఉంచిందో? 2 నిమిషాలు ఉంది. సరే, ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ఉండ మొదట సర్వాధికారిని స్తోత్రములు తండ్రి. నీ లేఖనాలు ఎంతైనా గంభీరములు, నీ ఆలోచనలు ఎంతైనా గంభీరములు. భక్తిహీన గలిన ఆలోచన అది దుష్టమైన ఆలోచన. వాటిలో మేము ఉండకుండా సహాయం చేయండి. నీ కొరకు ఎల్లప్పుడూ నాటబడిన వారమై, నీలో నాటబడిన వారమై, సంఘములో వేరుపారి జీవించి నిన్ను గణపరిచే కృపనివ్వండి. అదే సమయంలో వాక్యములోను, సువార్తలోను, దేవుని పనిలోను, అలాగే ప్రభువా మా యొక్క వ్యక్తిగత జీవితంలోను ప్రభు అన్ని విషయాల్లో నీతిమంతుల మార్గము లేదా నిన్ను ఎరిగే మార్గములో వినడానికి, మీరే మమ్మలను ఎరిగి ఉండగలిగే మార్గములో వినడానికి సహాయం చేయండి. దుష్టుల మార్గం నాశనమే ప్రభువా, ఆ మార్గాలు మాకొద్దు. కనుక నీతిమంతుల మార్గము మాకు కావాలి. అలాగే అదే సమయంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం ముందు, వాక్యం ముందు ఆనందించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్యం విషయంలో ధ్యానించగలిగిన వారమై, వాక్యం విషయంలో ఆనందించగలిగే వారమై, నీలో అంటగట్టబడిన జీవితాన్ని, ఫలభరితమైన జీవితాన్ని మాకు ఇవ్వండి. ఎందుకంటే అలాగూ నీ వాక్యంలో మేము ఉంటే అదే మాకు ఫలభరితమైన జీవితం. అలాగున వాక్యములోను, ప్రార్థనలోను, నీతిమంతుల మార్గమును అవలంబించే విషయంలోను తండ్రి మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని ఛాలెంజ్ చేయండి. అదే సమయంలో మాకు నేర్పించండి. నడవగలిగే తండ్రి మాకు ధైర్యాన్ని ఇవ్వండి, సహాయం చేయండి. మరోసారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరోసారి జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున కుటుంబాల వరుసన మీరు దీవించి మీరు మహిమ పొందమని, క్రీస్తు యేసు యొక్క మహిమలో ప్రతి అక్కర అవసరత తీర్చి మీరు మహిమ పొందమని నీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు క్రీస్తు అమూల్యమైన స్తుతించి ప్రార్థించి అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. మన పరలోక తండ్రి ప్రేమయు మన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. అందరికి ప్రైజ్ లార్డ్.